తెలుగు సినిమాలకే లెజెండరీ అండ్ వర్సటైల్ యాక్టర్ అయిన కోటా శ్రీనివాసరావు గారు ఈ జూలై 13 తెల్లవారుజామున 4 గంటలకు చనిపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఏ క్యారెక్టర్ చేసినా హీరోని డామినేట్ చేయగలిగిన యాక్టింగ్ తో, ఒక విచిత్రమైన నవ్వుతో దాదాపు 40 ఏళ్లు మనందరినీ అలరించిన మహానుభావుడు కోటా శ్రీనివాసరావు గారు. అయితే కోటా గారికి సినిమా లైఫ్ లో ఎంతో సక్సెస్ ఇచ్చిన ఆ దేవుడు పర్సనల్ లైఫ్ లో మాత్రం 30 ఏళ్లు భార్యను దూరం పెట్టి, కూతురికి కాలుపోయి, ఒక్కగానొక్క కొడుకు చనిపోయి, పగవాడికి కూడా రాకూడదురా ఇన్ని కష్టాలనే రేంజ్ లో బాధ పెట్టాడు. అయితే కోటా గారి మరణానికి కారణం ఏంటి? ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి స్టార్ యాక్టర్ గా ఎలా మారారు? 30 ఏళ్లు భార్య దూరం పెట్టినా కోటా రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? కొడుకు చావుని తట్టుకోలేకే కోటా గారు మందుకు బానిసై సినిమాలకు దూరం అయ్యారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో కోటా గారు యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. కోటా శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సీతారామాంజనేయులు, లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయనకి నరసింహారావు అనే ఒక అన్న, శంకర్రావు అనే ఒక తమ్ముడు ఉండగా, వీరితో పాటు 2 అక్కలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. కోటా గారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే MBBS వరకు చదివి కంకిపాడులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు. కోటా గారు తన స్కూలింగ్ ని కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసి, ఆ తర్వాత అక్కడే ఇంటర్ వరకు చదువుకుని తండ్రి కోరిక మేరకు MBBS చదవడం కోసం చెన్నైకి వెళ్లారు. అయితే కోటా గారి అన్నయ్య నరసింహారావు గారికి చిన్నప్పటి నుంచి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగైనా ఇంటర్ కంప్లీట్ చేసి తర్వాత డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు. అయితే కోటా గారికి ఆయన చదువుతున్న MBBS చాలా కష్టంగా అనిపించింది. ఇక అప్పుడే కోటా గారు సెలవులుగా ఇంటికి వెళ్ళగా, అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన తన అన్న యాక్టింగ్ కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో కోటా గారికి కూడా నటించాలని కోరిక పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టారు. ఇక కొద్ది రోజులకే కోటా గారు తన తండ్రి దగ్గరికి వెళ్లి తను MBBS చదవలేనని చెప్పి BCom డిగ్రీ చదువుకుంటూ నాటకాల్లో నటిస్తానని చెప్పారు. దాంతో కోటా గారి నాన్నగారు చేసేదేమీ లేక ఒప్పుకున్నారు. ఇక అలా కోటా గారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక అలా కోటా గారు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకప్పుడు SBIలో క్లర్క్ గా జాబ్ కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన ఉదయం పూట జాబ్ చేసుకుంటూ సాయంత్రం నాటకాలు వేసేవారు. అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి గారితో 1966లో పెళ్లైంది. ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయి అక్కడ కూడా ఉదయం బ్యాంకుకి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు. అలా కొంతకాలం తర్వాత కోటా గారికి కోటా ప్రసాద్ అనే కొడుకు, పావని, పల్లవి అనే 2 అమ్మాయిలు పుట్టారు. నాటకాలు వేస్తూనే NTR, ANR, కృష్ణ లాంటి వాళ్ళు సినిమాల్లోకి వెళ్లి పెద్ద స్టార్స్ అవ్వడంతో అప్పట్లో నాటకాలు వేసే వాళ్లకు మంచి డిమాండ్ ఉండేది. దాంతో కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది. ఇక ఆ టైంలోనే కోటా గారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని సినిమాగా తీయాలని అనుకుని ఆ నాటకం వేసిన అందరికీ ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 1978లో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా అందులో కోటా శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించారు. ఇక అప్పుడే ఒక నాటకంలో కోటా గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ T. కృష్ణ గారు తను తీస్తున్న ప్రతిఘటన సినిమాలో కోటా గారికి విలన్ రోల్ ఇచ్చారు. ఇక ఆ సినిమాతో కోటా గారికి మంచి పేరు రావడంతో వెంటనే జంధ్యాల గారి అమరజీవి, బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కోటా గారికి మంచి పేరు వచ్చింది. అలా దాదాపు ఒక 30-40 సినిమాల్లో ఆయన విలన్ గా చేశారు. అప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోటా గారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహనా పెలంట సినిమాలో కామెడీ క్యారెక్టర్ చేయించారు. ఇక ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు గారి పేరు ఇండస్ట్రీ అంతా మారుమోగిపోయింది. దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ రావడంతో కోటా గారు తను చేస్తున్న బ్యాంక్ జాబ్ కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అయితే అక్కడికి వెళ్ళాక వరుస సినిమాలతో బిజీగా ఉన్న కోటా గారికి ఒక్కరోజు అనుకోని షాక్ తగిలింది. కోటా గారి అత్తగారు ఆరోగ్యం బాలేక చనిపోవడంతో తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కోటా గారి భార్య కొద్ది రోజులకే అల్జీమర్స్ లాంటి వ్యాధిన బారిన పడ్డారు. దాంతో ఆ రోజు నుంచి ఆవిడ భర్త కోటా గారిని కానీ పిల్లల్ని కానీ గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. దాంతో కోటా గారు ఈ విషయం ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో కలిపి తన భార్యను కూడా ఒక బిడ్డలాగా చూసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన కోటా గారి ఫ్యామిలీ వాళ్ళు ఆయన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. కానీ అవేవి పట్టించుకోకుండా 30 ఏళ్లు భార్యకు సేవలు చేశారు. ఇక కోటా గారు తనకున్న క్రేజ్తో అప్పట్లో
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు. తెలుగులో ఆయనకున్న గుర్తింపుతో కోటా గారు 1999లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు. కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు, వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పుడే కోటా గారు తన పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావాలి అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. దాంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తన కొడుకైనటువంటి తన సినీ ఇండస్ట్రీకి వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోటా ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయం 2 సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో సిద్ధం మూవీలో కూడా నటించారు. అప్పటికే పెళ్లై శ్రీనివాస్, హర్ష అని 2 పిల్లలున్న ప్రసాద్ 2010 జూన్ 10న శంషాబాద్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు. అలా తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోటా మందుకు బానిసై షూటింగ్స్ కూడా అలాగే వెళ్లేవాడు. ఇక ఆ తాగుడు రోజు రోజుకు ఎక్కువై కోటా గారికి కిడ్నీలో ప్రాబ్లం వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యారు. దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలు యాక్ట్ చేసినా అన్నిట్లోనూ జస్ట్ కూర్చుని యాక్ట్ చేసేవారు. అయితే 2020 తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్, గ్యాంగ్రీన్ కలిసి రావడంతో ఆయన కాలి వేళ్లను తీసేయాల్సి వచ్చింది. ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుడ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటూ వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నారు. అలా జూలై 13 ఉదయం 4 గంటలకు కోటా గారు తన 83వ ఏట చనిపోయారు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 800 సినిమాల్లో నటించిన ఆయన తమ నటనకు గాను 9 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు అందుకొని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బాగానే సంపాదించిన కోటా గారికి దాదాపు 500 కోట్ల రూపాయల ఆస్తులుంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారు. కుటుంబ విషయంలో ఆయన భార్య రుక్మిణితో పెళ్లి చేసుకుని ఆయనకిద్దరు కుమార్తెలు పల్లవి మరియు పావని ఉన్నారు. ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆయన కుటుంబానికి ఓ పెద్ద దుఃఖం. ప్రసాద్ కూడా సినిమాలో నటించాడు. కానీ ఆయన మరణం ఆయన కుటుంబాన్ని బాధపెట్టింది. ఆయన ఆరోగ్యం గత కొన్ని సంవత్సరాలుగా క్షీణించింది. ఇది ఆయన జీవితంలో ఒక సవాలుగా మారింది. ఆయన సినిమా జర్నీలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన సేవలు తెలుగు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కోట శ్రీనివాసరావు చలనచిత్ర రంగంలో అనేక అవార్డులను అందుకున్నారు. దీనిలో 8 నంది అవార్డులు విలన్, క్యారెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్ విభాగాల్లో ఉన్నాయి. 2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాసరావు. 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం ద్వారా ఆయన సేవలకు గౌరవం చేకూరింది. వ్యక్తిగత జీవితంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చారు. 2025 జూలై 13న ఉదయం 4 గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇది ఆయన 83వ జన్మదినం నుండి 3 రోజుల తర్వాత జరిగింది. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక తీరని లోటుగా మారింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఆయన రచించిన చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలోని అనేక ప్రముఖ నటులు, నటీమణులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.